ఓయ్! కాస్త వినండోయ్! ఏంట్రా బాబు వీళ్ళకి రోజు షికారులేనా అని అనుకోవద్దండి. ఎందుకంటే మేము ఈరోజు చిన్న పని మీదయితే బయటికి వెళ్తున్నాము. అదేంటనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంతకీ షికారులు చేయాలంటే రోజుకొక వీడియో అయినా యూట్యూబ్‌లో పెట్టాలి కదండీ! అందుకని చెప్పి అప్పుడప్పుడు అలా బయటకైతే వెళ్తూ ఉంటాను. ఈసారి ఇంట్లో కూడా చిన్న చిన్న వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే మేము బీచ్‌కైతే వచ్చాము. అంటే వేరే పని మీదయితే బయటికి వెళ్ళాము. మా హస్బెండ్ అయితే సడెన్‌గా బీచ్‌కి వెళ్దామని చెప్పారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావడం వల్ల మా చిన్నతల్లయితే ఇక్కడ బీచ్‌లో అయితే స్నానం చేద్దాం అనుకుంది. కానీ నేను డ్రెస్ ఏం పట్టుకోలేదు కదని చెప్పేసి నేను ఇసుకలో కూడా ఆడనివ్వలేదండి. ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మార్నింగ్ వర్షం పడింది. ఇసుకంతా తడి తడిగా ఉంది. కనీసం మేమైతే బీచ్‌లో అయినా కూర్చోలేదు. ఎందుకంటే మళ్ళీ డ్రెస్ పాడైపోద్దని చెప్పేసి. ఇంక నా చింతలు చూడండి ఇక్కడైతే బొమ్మలు కావాలని ఎలా అల్లరి పెడుతుందో. ఇంక బయటకైతే వచ్చేసి అలా కూర్చున్నాము. క్లైమేట్ బావుంది కదని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తిందామనుకున్నాము. ఇంక మా చిట్టి తల్లయితే మమ్మల్ని ఐస్ క్రీమ్ అయితే అస్సలు తిననివ్వదు. వాళ్ళ డ్యాడీ అయితే కొంచెం బుర్ర ఉపయోగించి చూడండి ఐస్ క్రీమ్ ఒక కోన్‌నయితే కిందన విరిపేసి తనకైతే చిన్న ఐస్ క్రీమ్‌లా చేసైతే ఇచ్చారు. ఇంక మా దగ్గరైతే ఐస్ క్రీమ్ తీసుకోవడం అయితే మానేసింది. ఇంకా మేమొచ్చిన పనైతే ఇదనమాట. ఏంటి అనుకుంటున్నారా? సెల్ పాయింట్‌కైతే వచ్చామండి. ఎందుకంటే మా నాన్న అయితే ఫోను కొనమని చెప్పారు. ఫోను తీసుకోవడానికైతే సెల్ పాయింట్‌కైతే వచ్చామండి. ఇక్కడ చూడండి నా చిట్టి తల్లికి ఎక్కడికెళ్ళినా ఫుల్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఈ తమ్ముడైతే హాఫ్ అన్ అవర్ వరకు నా చిట్టి తల్లిని దించకుండా ఎత్తుకొని ఆడిస్తూనే ఉన్నారు. ఇక్కడైతే ఫోనయితే తీసేసుకున్నాము. ఇంతకీ ఎవరు కొన్నారు ఫోను అనుకుంటున్నారా? నేనైతే అస్సలు కొనలేదండి. అలాంటి రోజులొస్తాయని తప్పకుండా అనుకుంటున్నాను. ఇంకా ఫోను తీసుకున్నాకైతే ఓపెన్ చేయమనయితే ఇచ్చారు. నేనైతే ఈ ఫోను ఓపెన్ చేయడానికి నానా తిప్పలైతే పడ్డానండి. అసలు లాస్ట్‌కైతే ఆ తమ్ముడి చేత ఓపెన్ చేయిచ్చాను. ఓన్లీ నేను ఫోను ఒకటే ఆన్ చేశాననమాట. చాలా నవ్వుకున్నాను. ఇక్కడైతే నాకు ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి నా చిట్టి తల్లిని ఇలా టేబుల్ మీద నుంచోబెట్టి చికిరీ పాట పెట్టయితే డాన్స్ వేయిస్తున్నారు. నా చిట్టి తల్లికి ఆ స్టెప్ ఒకటే వచ్చు ఇంకేమీ రాదు. ఇంకా నా చిట్టి తల్లికైతే ఎక్కడ మ్యూజిక్ విన్నా ఇంకా స్టెప్ అయితే వేసేస్తదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళైతే మా నాన్నకైతే ఫోనయితే ఇచ్చేసామనమాట. ఇక నేనైతే ఫుల్ షాకు. ఏంటి కలర్ బ్లాక్ తీసుకుంటే పర్పుల్ కలర్ వచ్చిందనుకున్నాను. మా హస్బెండ్ అయితే ఒరిజినల్ ఫోన్ తీసేసి డమ్మీ ఫోన్ అయితే ఆ బాక్స్‌లో పెట్టారంట. నాకైతే తెలీదు. చూడండి తర్వాత చూపిస్తున్నారు. ఇంకా ఫుల్ కామెడీ అయితే చేశారు మా హస్బెండ్ అయితే. ఇంక ఈ డమ్మీ ఫోన్ వచ్చేసి నా చిట్టి తల్లికి సెల్ పాయింట్‌లో అయితే ఇచ్చారు ఆడుకోమని చెప్పేసి. ఇంక మా నాన్న అయితే ఫుల్‌గా హ్యాపీ కొత్త ఫోన్ చూసి. ఇంక ఈ రోజు వీడియో ఇదనమాట. బై.